మీ ముఖం ఈ చిన్న ఆలు ముక్క హెల్ప్తో 10 రెట్లు తెల్లగా మారిపోతారు. మీరు మీకున్న ఏజ్ కన్నా 10 సంవత్సరాలు చిన్నగా కనిపిస్తారు, యంగ్ గా మారిపోతారు, తెల్లగా కనిపిస్తారు. అంతేకాకుండా మీ ముఖం పైన మచ్చలు, ముడతలు, పిగ్మెంటేషన్, డార్క్ సర్కిల్స్, డార్క్ స్పాట్స్ వీటన్నిటిని కేవలం 7 రోజుల్లో మీరు చెక్ పెట్టేయొచ్చు. కేవలం 2 సార్లు యూజ్ చేస్తే చాలు. మీరు ఏదైనా పార్టీకి, ఫంక్షన్ కి, మ్యారేజ్ ఫంక్షన్ కి వెళ్ళాలి అన్నప్పుడు పార్లర్ కి వెళ్లి వేలకు వేలు డబ్బులు ఖర్చు పెట్టకుండా కేవలం ఇలాగా ఆలుతోటి 5 నిమిషాల్లో మీ ముఖాన్ని బ్రైటనింగ్ గా, వైటనింగ్ గా మార్చుకోవచ్చు. ఫుల్ గ్లోయింగ్ గా కనిపిస్తారండి. నేను మీకు 3 స్టెప్స్ ఫేషియల్ అయితే చూపించబోతున్నాను. మీకు 100% రిజల్ట్ కావాలి అనుకుంటే ఒక్క స్టెప్ ని కూడా మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. అప్పుడే మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. దానికోసం ముందుగా ఇలాగా ఆలునైతే తీసుకోవాలన్నమాట. ఈ ప్యాక్ ని మీరు ఓన్లీ పార్టీకి, ఫంక్షన్స్ కి కాదండి, రెగ్యులర్ గా ఈ ప్యాక్ ని యూజ్ చేస్తే మీ ముఖం పైన మచ్చలు, ముడతలు, పిగ్మెంటేషన్ వీటన్నిటికీ చెక్ పెట్టేయచ్చు. అలానే ఎవరి ఫేస్ అయితే డల్ గా కనిపిస్తుందో, తెల్లగా కనిపిస్తుంది, అసలు గ్లోయింగ్ అనేది లేదు అనుకునే వాళ్ళు ఒక్కసారి ఈ ప్యాక్ ని యూజ్ చేయండి. సూపర్ రిజల్ట్ అనేది కనిపిస్తుంది. 100% వర్క్ అవుతుందండి. సో ముందుగా ఇలాగా ఒక మీడియం సైజ్ ఉన్న ఆలునైతే తీసుకొని దానిని ఒకసారి క్లీన్ చేసేసుకోండి. ఇలాగా ఒక గ్రేటర్ ని తీసుకొని ఆ ఆలుని ఇలాగా తొక్కతోనే తురిమేసుకోండి. మన ముఖ సౌందర్యాన్ని పెంచడంలో బంగాళదుంప అద్భుతంగా పనిచేస్తుందండి. ఇందులో విటమిన్ సి, B6, యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియం పుష్కలంగా ఉంటాయన్నమాట. ఇవి మన ఫేస్ పైన, మన చర్మం పైన మచ్చలు, మొటిమలు, నెల్లటి వలయాలను తగ్గించడంలో చాలా బాగా సహాయపడతాయి. ఈ ఆలుగడ్డలో సహజంగానే బ్లీచింగ్ లక్షణాలు ఉంటాయండి. సో ఈ ఆలుగడ్డ అనేది మన స్కిన్ కి చాలా గ్లోయింగ్ అనేది ఇస్తుందన్నమాట. ఇలాగా ఈ ఆలునైతే తురిమేసుకొని పెట్టేసుకున్నాం కదండి. ఇక ఒక బౌల్ నైతే తీసుకుందాం. ఇక ఇందులోకి 1 స్పూన్ వరకు పెరుగునైతే వేసుకోండి. ఈ పెరుగు అనేది మన చర్మం పైన ఉన్న మృత కణాలను తొలగించి మన ముఖాన్ని కాంతివంతంగా, తాజాగా మారుస్తుందండి. అంతేకాకుండా డ్రై స్కిన్ ఉన్న వారికి పెరుగు ఒక అద్భుతమైన నేచురల్ మాయిశ్చరైజర్ లాగా పనిచేస్తుంది. ఇది మన చర్మాన్ని సాఫ్ట్ గా ఉంచి మన చర్మం అనేది గ్లోయింగ్ గా కనిపించడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఇలాగా పెరుగును వాడటం వల్ల ముడతలు తగ్గి చర్మం టైట్ గా మారుతుంది. సో అందుకని 1 స్పూన్ పెరుగును తీసుకొని ఉండలు లేకుండా ఇలాగా బీట్ చేసేసుకోండి. ఇక నెక్స్ట్ ఆ బౌల్ పైన ఇలాగా స్ట్రైనర్ నైతే పెట్టేసుకోండి. మనం ఇలాగా ఆలుని తురుముకొని పెట్టేసుకున్నాం కదండి. ఇక ఆ స్ట్రైనర్ తోటి ఫిల్టర్ చేసేసుకోవాలి. అందులో మనకి రసం అనేది వస్తుందండి. ఈ ఆలులో నుంచి ఇలాగా తురిమి పెట్టుకున్న ఆలులో నుంచి మనం ఇలాగా రసం అనేది తీసుకోవాలి. ఈ ఆలులో ఉండే స్టార్చ్ మన స్కిన్ పైన అదనపు నూనెను తొలగించి పోర్స్ ను శుభ్రపరుస్తుంది. ఇప్పుడు అసలే సమ్మర్ సీజన్ స్టార్ట్ అయింది కదండి. ఎండ వల్ల కమిలిన చర్మాన్ని సాధారణ స్థితికి తీసుకురావడంలో బంగాళదుంప రసం చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుందండి. ఈ బంగాళదుంప రసం మన చర్మాన్ని లోతుగా శుభ్రపరిచి నిర్జీవమైన చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది. సో అంతేకాకుండా మన కళ్ళ కింద నల్ల వలయాలను, మొటిమలను, మచ్చలను, పిగ్మెంటేషన్ ను పూర్తిగా తగ్గిస్తుందండి. చాలా ఎఫెక్టివ్ రెమెడీ అన్నమాట. ఇది 100% రిజల్ట్ అనేది కనిపిస్తుందండి. నేను ఈ ప్యాక్ ని యూజ్ చేశానండి. కేవలం ఒక్కసారికే నాకు సూపర్ రిజల్ట్ అనేది కనిపించింది. ఇంతకు ముందు నా ఫేస్ అనేది ఎండ వల్ల ట్యానింగ్ ఎక్కువైపోయి నెల్లగా, అసలు బ్రైటనింగ్ గా, గ్లోయింగ్ గా కనిపించేది కాదు అనమాట. సో ఇది యూజ్ చేసిన తర్వాత నా స్కిన్ అనేది చాలా వైటనింగ్ గా, బ్రైటనింగ్ గా మారింది. సో అందుకనే ఈ పవర్ఫుల్ రెమెడీని మీ అందరితో షేర్ చేసుకుంటున్నానండి. ఇక అలానే ఇందులోకి ఒక పించ్ ఆఫ్ పసుపునైతే యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర కస్తూరి పసుపు ఉంటే దానిని యూజ్ చేసుకోవచ్చు. లేదు అంటే మనం వంటల్లో ఏ పసుపునైతే యూజ్ చేస్తామో దానిని కొద్దిగా అయితే యాడ్ చేసేసుకోండి. ఇలాగా బాగా మిక్స్ చేసేసుకోండి. ఇందులో మనం ఫస్ట్ 1 స్పూన్ వరకు పెరుగుని తీసుకున్నాం. అలానే బంగాళదుంప రసం ని తీసుకున్నాం. అలానే చిటికెడు పసుపుని కూడా వేసుకొని ఈ మూడింటిని బాగా మిక్స్ చేసుకున్నాం కదండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ శనగపిండిని అయితే తీసుకోవాలి. శనగపిండి మన చర్మాన్ని కాంతివంతంగా, మృదువుగా మార్చడంలో, అలానే మొటిమలు, నెల్ల మచ్చలు, జుడ్డును తొలగించడంలో అద్భుతంగా పనిచేస్తుందండి. ఇది మన చర్మాన్ని లోతుగా శుభ్రపరిచి ట్యాన్ ను తొలగించి చర్మంపై ఉండే అదనపు నూనెను తొలగిస్తుంది. సో అందుకని ఇక్కడ నేను 2 స్పూన్ల వరకు శనగపిండిని అయితే యాడ్ చేసుకున్నానండి. సో ఇలాగా 2 స్పూన్ల వరకు శనగపిండిని వేసుకొని ఈ ప్యాక్ ని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఎటువంటి ఉండలు లేకుండా మనకి ఒక క్రీమీ టెక్స్చర్ వచ్చేలాగా బాగా మిక్స్ చేసేసుకోండి. సో ఒక చిన్న రిక్వెస్ట్ అండి, నా ఛానల్ ని గనక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ ఒక చిన్న లైక్ చేసి అలానే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. అలానే నాకు కూడా ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. సో ఒక చిన్న లైక్ చేసేయండి. ఇక అలానే నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి ఫైనల్ ఇంగ్రీడియంట్ టమాటో అండి. ఇలాగా టమాటోని హాఫ్ గా
కట్ చేసుకొని మనం అందులో నుంచి జ్యూస్ అయితే తీసుకోవాలన్నమాట. టమాటోలోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ప్రకాశవంతంగా మారుస్తాయి. టమాటో రసం సన్ ట్యాన్ వల్ల కలిగే ట్యానింగ్ ను తగ్గించడంలో చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా డ్రై స్కిన్ ఉన్న వారికి స్కిన్ ను హైడ్రేషన్ గా ఉంచడంలో టమాటో జ్యూస్ చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా చర్మం పైన ముడతలను తగ్గించి యవ్వనంగా కనిపించేలాగా చేస్తుంది. సో అందుకనే ఇలాగా టమాటో జ్యూస్ ని కూడా తీసుకున్నామండి. నేను ఇలాగా టమాటో జ్యూస్ ని స్ట్రైనర్ తోటి ఫిల్టర్ చేసుకున్నాను అనమాట. ఇది సూపర్ పవర్ఫుల్ ఎఫెక్టివ్ 100% రెమెడీ అండి. చాలా బాగా రిజల్ట్ అనేది కనిపిస్తుంది. మీరు ఏదైనా పార్టీకి వెళ్ళాలి, ఫంక్షన్ కి వెళ్ళాలి అన్నప్పుడు 5 నిమిషాల ముందు ఈ ప్యాక్ ని రెడీ చేసుకొని మీ ఫేస్ కి అప్లై చేసుకోండి. మీ స్కిన్ అనేది చాలా గ్లోయింగ్ గా కనిపిస్తుంది. అసలు పార్లర్ కి వెళ్ళి మనం వేలకు వేలు డబ్బులు ఖర్చు పెట్టుకొని ఫేషియల్స్ అయితే చేపిస్తామన్నమాట. సో ఇలాగా మనకి ఇంట్లోనే గోల్డెన్ ఫేషియల్ లాంటి ఫేస్ ప్యాక్ ని 5 నిమిషాల్లో ఇలా రెడీ చేసుకోవచ్చండి. చాలా బాగా రిజల్ట్ అనేది కనిపిస్తుంది. సో ఈ ప్యాక్ ని అప్లై చేసుకోవడానికి ముందు మీరు ఫేస్ వాష్ అయితే చేసుకోవాలండి. ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత మనం రా మిల్క్ పచ్చి పాలలో కాటన్ ని ముంచుకొని మీ ఫేస్ పైన ఎంచక్కా క్లీన్ చేసేసుకోవాలి. అలా చేయటం వల్ల మీ ఫేస్ పైన ఏదైనా డస్ట్ పార్టికల్స్ కానీ మురికి జిడ్డు అనేది పూర్తిగా పోతుంది. ఇక తర్వాత ఈ ప్యాక్ ని అయితే అప్లై చేసుకోవాలి. ఈ ప్యాక్ ని మీ ఫేస్ పైన థిక్ లేయర్ లో ఎంచక్కా అప్లై చేసేసుకోండి. ఈ ప్యాక్ ని అప్లై చేసుకునే ముందు ఫస్ట్ స్టెప్ వచ్చేసి అదేనండి, మనం పాలల్లో కాటన్ ని ముంచి మన ఫేస్ పైన ఎంచక్కా క్లీన్ చేసేసుకోవాలండి. తర్వాత సెకండ్ స్టెప్ వచ్చేసి ఈ ప్యాక్ ని అయితే అప్లై చేసుకోవాలి మన ఫేస్ పైన. ఇలాగా అప్లై చేసుకున్న తర్వాత థర్డ్ స్టెప్ కూడా ఉందండి, అస్సలు మిస్ అవ్వకుండా మీరు చూడండి. మీరు అక్కడక్కడ స్కిప్ చేసి చూడటం వల్ల మీకు 100% రిజల్ట్ అయితే కనిపించదు అనమాట. సో ఇలాగా ఈ ప్యాక్ ని స్టెప్ బై స్టెప్ ఫాలో అవుతూ మీ ఫేస్ కి అప్లై చేసుకుంటే సూపర్ రిజల్ట్ అనేది కనిపిస్తుందండి. ఎటువంటి కెమికల్ లేకుండా న్యాచురల్ గా ఇలాగా ఇంట్లోనే మన ఫేస్ ని చాలా వైటనింగ్ గా బ్రైటనింగ్ గా మార్చుకోవచ్చు. ఈ ప్యాక్ ని రెడీ చేసుకోవడానికి ఎక్కువ ఖర్చు కూడా ఉండదండి, అలానే ఎక్కువ టైం కూడా పట్టదనమాట. సో ఇలాగా ఈ ప్యాక్ ని మీ ఫేస్ కి అప్లై చేసుకొని ఒక 5 మినిట్స్ వరకు అలాగే ఉంచి తర్వాత ఇంకొక 5 మినిట్స్ వరకు మనం మసాజ్ అయితే చేయాలన్నమాట. ఇలాగా మసాజ్ చేయటం వల్ల మన ఫేస్ పైన బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా జరిగి మన స్కిన్ అనేది చాలా గ్లోయింగ్ గా కనిపిస్తుంది. అలానే మొటిమలు, మచ్చలు, పిగ్మెంటేషన్, డార్క్ సర్కిల్స్, డార్క్ స్పాట్స్ వీటన్నిటిని తగ్గించుకోవచ్చు. సో అందుకని ఇలాగా 5 మినిట్స్ వరకు బాగా మసాజ్ అయితే చేసుకోండి. ఇలా ఈ ప్యాక్ ని అప్లై చేసుకున్న తర్వాత ఇంకొక థర్డ్ స్టెప్ కూడా ఉందండి. సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో ముందుగా ఈ ప్యాక్ ని మన ఫేస్ పైన అప్లై చేసుకుని ఒక 5 మినిట్స్ అలాగే ఉంచి ఒక 5 మినిట్స్ వరకు మసాజ్ చేసుకొని ఇంకొక 5 మినిట్స్ వరకు అలాగే ఉంచండి. మొత్తం మనకి 50 మినిట్స్ వరకు అలాగే ఉంచిన తర్వాత ఇక వాష్ చేసేసుకోండి మీ ఫేస్ ని. ఇక్కడ చూస్తున్నారు కదా, మీకు నేను లైవ్ లో వాష్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ వాష్ చేస్తుంటేనే నా హ్యాండ్ అనేది చాలా వైటనింగ్ గా బ్రైటనింగ్ గా కనిపిస్తుంది. అలాగే నా స్కిన్ అనేది చాలా సాఫ్ట్ గా మారింది. సూపర్ గా వర్క్ అవుతుంది. 100% రిజల్ట్ అనేది కనిపిస్తుందండి. ఒక్కసారి ట్రై చేయండి. ఇక్కడ చూడండి, నా లెఫ్ట్ హ్యాండ్ నేను వాష్ చేస్తుంటేనే ఎంత వైట్ గా కనిపిస్తుందో, ఇక్కడ నా రైట్ హ్యాండ్ అయితే చూడండి ఎంత నెల్లగా కనిపిస్తుందో కదా. డిఫరెన్స్ అనేది మీకే కనిపిస్తుందని అనుకుంటున్నానండి. చాలా మంది కామెంట్ చేస్తున్నారు ఆ సైడ్ కున్నది మీ హ్యాండేనా అనేసి. అది నా హ్యాండే అండి, నా చేతులే అనమాట రెండు. నేను ప్యాక్ ని అప్లై చేసిన హ్యాండ్ ని చూడండి ఎంత వైట్ గా బ్రైట్ గా మారిందో. అలానే ప్యాక్ ని అప్లై చేయని హ్యాండ్ అయితే చూడండి ఎంత బ్లాక్ గా కనిపిస్తుందో కదా. సో 100% రిజల్ట్ అనేది కనిపిస్తుందండి. చాలా బాగా వర్క్ అవుతుంది. సో ఈ ప్యాక్ ని అప్లై చేసుకున్న తర్వాత ఇక నెక్స్ట్ థర్డ్ స్టెప్ వచ్చేసి ఇదే అండి. ఒక చిన్న బౌల్ అయితే తీసుకోండి. అందులోకి ఒక 3-4 డ్రాప్స్ వరకు కోకోనట్ ఆయిల్ అయితే వేసుకోవాలి. కొబ్బరి నూనె మన ముఖ చర్మానికి అద్భుతమైన మాయిశ్చరైజర్ లాగా పనిచేస్తుందండి. సో ఇక అలానే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ విటమిన్ ఈ క్యాప్సిల్ అయితే తీసుకున్నానండి. చాలా మంది అడుగుతున్నారు మీరు ఎంత ఎంజీ ని తీసుకున్నారు అనేసి. నేను ఇక్కడ 400 mg అయితే తీసుకున్నానండి. మీరు కావాలి అంటే 200 mg నైనా తీసుకోవచ్చు. విటమిన్ ఈ క్యాప్సిల్ చర్మ సౌందర్యానికి, ముఖ కాంతిని పెంచడంలో అద్భుతంగా పనిచేస్తుందండి. ఇవి యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తూ మన చర్మాన్ని మృదువుగా కాంతివంతంగా మారుస్తాయి. సో ఇలాగా ఒక విటమిన్ ఈ క్యాప్సిల్ ని కూడా వేసేసుకోండి. ఇక ఈ రెండింటిని వేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇక ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం దీనిని ఫేస్ కి అయితే అప్లై చేసుకోవాలండి. ముందుగా మనం ప్యాక్ ని రెడీ చేసుకున్నాం కదండి, ఆ ప్యాక్ ని మీరు నైట్ టైం అయితే అప్లై చేసుకోవాలన్నమాట. నైట్ టైం ఆ ప్యాక్ ని అప్లై చేసుకొని ఒక 20 మినిట్స్ 50 మినిట్స్ అలాగే ఉంచి తర్వాత వాష్ చేసేసుకోండి. సోప్ తో కాదండి, నార్మల్ వాటర్ తోటి ఆ ప్యాక్ ని వేసుకున్న తర్వాత వాష్ చేసేసుకోండి. తర్వాత ఈ ప్యాక్ ని అయితే అప్లై చేసుకోవాలండి. ఇలాగా విటమిన్ ఈ క్యాప్సిల్ ను అలానే
4-5 డ్రాప్స్ వరకు కొబ్బరి నూనెను రెండింటిని మిక్స్ చేసేసుకొని ఇలాగా నైట్ టైం మీరు డైలీ అప్లై చేసుకోవచ్చండి. రాత్రి పడుకునే ముందు దీనిని ఇలాగా అప్లై చేసుకోవటం వల్ల కళ్ళ కింద నల్లటి వలయాలు, అలానే ముడతలు, మచ్చలు, మన ముఖం పైన సన్నని గీతలను తగ్గించి మన చర్మాన్ని యవ్వనంగా ఉంచుతుందండి. సో మనం ముందు రెడీ చేసుకున్న ఆలు ప్యాక్ ని మీరు వీక్లీ 2 టైమ్స్ అయితే అప్లై చేసుకోవచ్చు అన్నమాట. అలానే ఈ ప్యాక్ ని మీరు డైలీ యూస్ చేసుకోవచ్చండి. మీరు కావాలి అనుకుంటే ఇలాగా విటమిన్ ఈ క్యాప్సిల్ ఒకటి వేసుకొని కొబ్బరి నూనె ప్లేస్ లో మీరు అలోవెరా జెల్ అయినా వేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని మీ ఫేస్ పైన అప్లై చేసుకోవచ్చు. ఇలా చేయటం వల్ల మీ ఫేస్ అనేది చాలా వైటనింగ్ గా బ్రైటనింగ్ గా మారుతుంది. సో తప్పకుండా ట్రై చేసేయండి, 100% రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఇక ఈ వీడియో కనుక మీ అందరికి హెల్ప్ఫుల్ అనిపిస్తే, అలానే ఈ వీడియో కనుక మీ అందరికి నచ్చినట్లయితే ప్లీజ్ మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ ఒక చిన్న లైక్ చేసి అలానే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది, అలానే నాకు కూడా ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. సో తప్పకుండా వీడియోని ఒక లైక్ చేసి అలానే హైప్ అనే ఆప్షన్ ఉంటుంది, దానిపైన కూడా క్లిక్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.